నమస్తే అమ్మ. నమస్తే అండి. అహింస మెడిటేషన్ ఛానల్ మీ అనుభవాలు పంచుకోవడానికి వచ్చినందుకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ముందుగా మీ పేరు, మీరు ఎక్కడికి వచ్చారు, మీ ధ్యాన పరిచయం ఎలా జరిగింది? ముందుగా పత్రిక సార్కి నమస్కారం అండి. నేను 3వ సంవత్సరం అండి ఇప్పుడు వచ్చి ధ్యానంలోకి. అయితే మా ఊరిలో అతను బాలకృష్ణ అని ఉన్నారండి ఒక అతను. అతని ద్వారా పరిచయం అయింది నాకు ధ్యానం గురించి. నేను అతను మా గుడికాడ ధ్యానం పెట్టాలంటే వెళ్ళానండి. వెళ్తే అలా 7 రోజులు పెట్టారు. అక్కడ నుంచి నేను తర్వాత బంటిమిల్లి వచ్చానండి. రేవతి మేడం కనకదుర్గ పిరమిడ్కి వచ్చానండి. వచ్చిన తర్వాత వస్తున్నాం అమావాస్య పౌర్ణానికని అయితే బంటిమిల్లిలో ధ్యాన క్లాస్ పెడుతున్నాం వస్తున్నారని తీసుకెళ్ళారు ఇక్కడ నుంచి మమ్మల్ని. వెళ్తే అక్కడ మా ఇంటికి కూడా రండి, చోరంపూడిలో రోజు ధ్యానం పెడదురు కానీ అని అంటే, సరే నాగలక్ష్మి గారు ఎంత అది ఇక్కడ అయిపోయాక అక్కడికి వస్తామని అన్నారు. అయిపోయాకన్నా కొత్త కన్నా తర్వాత ఇక్కడ అయిపోయిందండి బంటిమిల్లో. తర్వాత మా ఊరు వచ్చారు. వస్తే రేవతి మేడం 4 రోజులు పెడతానన్న తర్వాత ఇంక ఇంటింటికి ధ్యాన ప్రచారం నేను వెళ్తున్నాను. అలాగా ఆమె వస్తుంది రోజును. అలా ఇంటింటికి వెళ్తారా రోజును. ఆమె 3ంటికి వస్తుందండి, 4ంటికి ఆఫ్ చేసేస్తుంది. ఆ రోజు నేను మళ్ళీ వెళ్ళి ఎవరింటికాడ ఏంటని చెప్తున్నాను. అలా తిరుగుతూ ఉంటే నాకు కాళ్ళ నొప్పులు బాగా తగ్గినాయండి. బాగా నొప్పులుగా ఉండి అనమాట, విపరీతంగా ఉండి అసలు. ఇంట్లో 12ంటికి పడుకుండేదాన్ని, అలాంటిది 3ంటికి లేచేదాన్ని. కాళ్ళకి క్లాత్లోటి కట్టుకుండేదాన్ని. అలాంటిది రేవతి మేడం 4 రోజులు పెట్టిన తర్వాత కాళ్ళ నొప్పులు తగ్గినాయి. ఇంకా పెడదామన్నా మళ్ళీ 41 రోజు పెట్టిందండి. అప్పుడు మట్టుకు నాకు అసలు నొప్పులు లేవండి, ఎంత బాగున్నాయి కాళ్ళు. షుగర్ బిళ్ళ మానేసానండి నేను, బీపీ బిళ్ళ మానేసి అన్నీ మానేసా. చూపించుకునేదాన్ని. అయితే 130 ఉండేది బీపీ, షుగర్ కూడా 130 ఉండేది. అయితే నేను ట్యాబ్లెట్లు మానేశాను. 8 నెలలు 9 నెలలు మానేశాను మొత్తానికి ట్యాబ్లెట్లు. ఏం వేసుకుంటా చూపించుకుంటూ వద్దంటున్నారండి, తక్కువ రేటు వేసుకోమన్నారు డాక్టర్ గారు. అయినా మానేసా. బాగుందండి నాకు లైఫ్. అయితే రేవతి మేడం ర్యాలీకి వెళ్ళినప్పుడు మొత్తం వెళ్ళేదాన్ని. అప్పుడు కూడా చాలా బాగుంది నాకు, ఒంట్లో మట్టుకు బాగుంది. 10 నెలలు అసలు ట్యాబ్లెట్ వేయలేదండి నేను, చూపించుకుంటాను ఉండేదాన్ని ఇంట్లో ఊళ్ళోను ఆర్ఎంబి డాక్టర్ దగ్గర. చాలా బాగుండేది కూడా నాకు. అయితే నేను ఒక రోజుని రేవతి మేడాన్ని అడిగాను, పత్రిక సార్ని ఎప్పుడు చూడాలండి అని అడిగా. ఎప్పుడు చూస్తామని అడిగా. ఆ మేడం అంది, ముందు 3 జన్మల మనకి ధ్యానం ఉంటేనే చేయగలుగుతామని అన్నది ఆ మేడం. అయితే మన ఊళ్ళో పిరమిడ్ కట్టాక వస్తారేమని అన్నానండి. అయితే అతను బాగాలేదని తెలియదు నాకు. ఆ రోజు అన్నదండి. ఆ రోజు అంటే సాయంత్రం 5ంటికి చనిపోయారంట. రేవతి మేడం వాళ్ళ పిల్లలు వెళ్ళిపోయారన్నారు. వెళ్ళిపోయారంటే ఆమె ఫోన్ చేసింది, నాగలక్ష్మి మేడం మీరు ఇంటి ధ్యానం రేపు మీరే జరుపుకోండి అని అన్నదండి. ఏంటి ఎలాగంటున్నారంటే, నాకు పని ఉంది వెళ్ళిపోతున్నాను అంది. అయితే నాకు అప్పుడు వరకు తెలియదు. ఈ శ్రీలక్ష్మి అని మా ఊళ్ళో ఫ్రెండ్ ఉంటే రేపు ధ్యానం గురించి మనమే చూసుకోవాలి ఎలాగా ఏంటని అంటుంటే, సాయంత్రం 8 అయిపోయింది సార్. అయిపోతే టీవీ కాడికి వచ్చి అన్నం పోయించేస్తున్నా. టీవీ పెట్టుకుంది, పిఎంసి ఛానల్ టీవీ పెట్టుకుంది. అయితే సార్ చనిపోయినట్టు చూపిస్తున్నారు, పత్రి సారు. తినేస్తున్నానండి, నాకేం తెలియట్లే. భోంచేసేస్తున్నాను, చూస్తున్నాను. అంటే ఉన్నారనుకుంటున్నాను కదా. అయితే ఓ పక్కన సార్ వికెట్ చేసినట్టు వస్తుంది, ఓ పక్కన జనం ఉన్నారు. నాకు అన్నం లాస్ట్కి వచ్చేసింది. మరి ఎందుకు మధ్యలో తెలితే మానేస్తానా ఏంటో అర్థం అవ్వలేదు. కానీ లాస్ట్కి వచ్చిన తర్వాత గమనించాను, పత్రి సార్ చనిపోయారు, శ్రీలక్ష్మి రేవతి మేడం వెళ్ళిపోయారు మనకు చెప్పకుండాను. అందుకే కోసం రేపొద్దున మనకి ఇంటిని ధ్యానం చేసుకోమన్నారు అని ఫోన్ చేస్తే, సరే వెళ్ళిపోదాం మనం కూడానే, ఒకసారి ఫోన్ చెయ్యి అని అన్నదండి. 8ంటికండి అది సాయంత్రం. అయితే అతను చేసామండి రేవతి మేడం కొడుక్కి, మేడం మేము వెళ్ళిపోతున్నాము, 2 మనుషులకి టికెట్లు దొరకలేదు, వాళ్ళతో వచ్చేయండి అన్నారు. బస్సులకి రమ్మన్నారు వాళ్ళు. బస్సులకి రమ్మంటే సరే అని బంటిమిల్లి భాగ్యలక్ష్మి మేడం చిన్న మేడం ఉంటే ఫోన్ చేసాం. మేడం మేము ఆటో ఎక్కుతున్నాం విజయవాడ దాకాను, వస్తారండి అన్నారు. మా వారు అంపించరేమో అనుకున్నాను నేను. అనుకుంటే అడిగిన వెంటనే వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోమని బట్టలు పెట్టేసి 5,000 పెట్టేశారండి. అసలు ఎంత విచిత్రం, మాకు వెళ్ళాలని ఉందో ఏంటో భయం అలా ఉండిపోయింది అనమాట. అయితే బండి వేసుకుని ములపర్లో వంతుని కాడ దించేశారు. ఆ శ్రీలక్ష్మి కూడా ఆయన అతను దించేశారు. ఇంకా వాళ్ళు కూడా వెళ్ళిపోయామండి బస్సులకి. అసలు ఇద్దరం వెళ్ళిపోయి ఇంకా మేడం వాళ్ళు రాలేదండి 11ంటి దాకా. మేమైతే 8ంటికి వెళ్ళిపోయాం కడతాల. వెళ్ళిపోతే ఇంకా లైన్లోకి వెళ్ళిపోయాం మేమిద్దరం. ఇంకా సార్ని చూసేసి ఇంక ఏడుపు వచ్చేస్తుంది అసలు ఆగుతులే. అసలు దగ్గర వాళ్ళు చనిపోతే మేము అలా ఏడము. అసలు పత్రి సార్ చనిపోతే అలా ఏడ్చాను చూడలేదే మేము అనుకుండి ఏడ్చామండి బాగా. అయితే లైన్లో కూడా ఏడ్చేస్తుంటే వెళ్ళాము, చూసామండి. చూసిన తర్వాత మళ్ళీ వచ్చామండి. వచ్చిన తర్వాత మళ్ళీ లైన్లోకి వెళ్ళిపోయాం రెండోసారి.
లైన్లోకి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ చూసామండి. చూసి వచ్చేసిన తర్వాత అప్పుడు రేవతి మేడం వాళ్ళు వచ్చారు. అసలు మాకు అదృష్టం చూడండి, అసలు మా గురించి వాళ్ళు ఇద్దరం ఉంటామేంటి, మాకు అసలు తెలియదండి కడతాలంటే. మా గురించి ఉన్నారంటే రేవతి మేడం కలిసాము. వెళ్ళి స్నానాలు చేసిన తర్వాత పిరమిడ్లో కూర్చున్నామండి. అక్కడ కూర్చున్న తర్వాత ధ్యానం చేస్తుంటే నేను ఏడుతానే కూర్చున్నానండి. కూర్చుంటే పత్రి సార్ అక్కడ డయ్య మీద ఎర్ర డ్రెస్ వేసుకుని కనిపించారు నాకు. అసలు చాలా ఆనందం అయిపోయింది, ఏడ్చేస్తున్నాను లోనే. ఇంకా మొత్తం ఆ పిరమిడ్ అంతా పైనుంచి కరెంటు తీగల్లాగా, మొత్తం కరెంట్ తీగల్లాగా ఆనిందండి నాకు ధ్యానంలో. అంత శక్తి ఉందన్నమాట అందులో పిరమిడ్లో. తర్వాత ఇంకోటి వినాయకుడి స్వామి నాకు ఇష్టం అండి. అక్కడ టోన్స్లు వేసుకుంటా విగ్రహం కనిపించిందండి నాకు. ఆ మూడు బాగా తెలిసినాయి అండి అక్కడ. ఆ 3వ రోజున వచ్చేసామండి మేము. వచ్చేసిన తర్వాత ఇంకా అనుభవాలంటే ఇంకేం లేవు. తర్వాత ఇంకా మేము 8 నెలలు 10 నెలలు 15 నెలలు పిల్లలతోటి ఉండిపోయాను. ధ్యానం సరిగ్గా చేయలేదండి నేను, పిల్లలతోటి సరిపోయింది. అయితే తర్వాత మళ్ళీ షుగర్ బీపీ వచ్చేసిందండి. మళ్ళీ 200 షుగర్ అలా వచ్చేసింది, కూర్చుంటా ఖాళీ లేక. అప్పుడు అనిపించిందండి నాకు ధ్యానం అంటే 2-3 గంటలు చెయ్యాలి, లేకపోతే ధ్యానమే కాదు, మనం ఏదో చేసుకున్నామని కాదు, చేసామంటే చెయ్యాలి ధ్యానం. అప్పటి నుంచి ట్యాబ్లెట్లు వేసుకుంటున్నానండి నేను. అయితే ఇప్పుడు ధ్యానం ఎక్కువ చేసి పిల్లలకు కొంచెం సంసారం బాధలు కొంచెం తగ్గినాయి. ఎక్కువ ధ్యానం చేసి నేను ధ్యానం అన్నీ తగ్గించుకోవాలనుకుంటున్నానండి. అదే నా సందేహం అండి. చాలా చాలా అద్భుతమైన మీ అనుభవాలు మాతో షేర్ చేసినందుకు అహింస మెడిటేషన్ ఛానల్ తరపున నమస్కారం అండి. ధన్యవాదాలు తెలుపుకుంటాను తల్లి. నమస్కారం.